గొల్లభామ చీరలు. తెలంగాణ నేతన్నల కళా నైపుణ్యానికి నిలువుటద్దం. కళాత్మకత, చేనేతల కలబూతకు నిదర్శనం గొల్లభామ చీరలు. నెత్తిన చల్లకుండా కుడి చేతిలో పెరుగు గురిగి, కాళ్లకు గజ్జెలు, నిండైన కొప్పుతో కళకళలాడే యాదవ మహిళల వైభవం. ఈ చీరల్లో ఇమిడిపోయి కనిపిస్తోంది. ఒగ్గు పోగును జత చేసి అద్భుతమైన డిజైన్లలో రూపొందించే గొల్లభామ చీరలంటే ప్రతి మగువ మనసు పడుతుంది. కళాత్మకత ఉట్టిపడే గొల్లభామ చీరల ప్రస్థానం 70 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. సిద్దిపేటకు చెందిన చేనేత కార్మికులు వీరబత్తిని సోమయ్య, రచ్చ నర్సయ్య కులవృత్తిపైనే ఆధారపడి జీవించేవారు. ఒకరోజు తమ ఇంటి ముందు నుంచి తల మీద పాలకుండ, చేతిలో పెరుగు కురిగి పట్టుకుని నడిచి వెళ్తున్న ఓ మహిళ నీడను చూసి వారిలో గొల్లభామ చీర ఆలోచన పురుడు పోసుకుంది. ఆ దృశ్యాన్ని నేత పని ద్వారా చీరల మీద చిత్రించాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా ఆలోచనలకు పదును పెట్టి గొల్లభామ చీరలను చేసేందుకు అవసరమైన ప్రత్యేక సాంచాను తయారు చేశారు. అలా ఆవిష్కృతమైన అద్భుతమే గొల్లభామ చీరగా ప్రసిద్ధి పొందింది. మొదట చీరలకు అవసరమయ్యే నూలుకు, డిజైన్ కు తగిన రంగులను అద్దుతారు. తర్వాత ఉండలుగా చుట్టి పడుగు, పేకలుగా జాకర్డు మగ్గం మీదకి ఎక్కిస్తారు. గొల్లభామ డిజైన్ కోసం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా చీరాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన గ్రాఫ్లను వాడతారు. కాలితో యంత్రాన్ని తొక్కుతూ చీరలు నేస్తారు. పెద్ద గొల్లభామ బొమ్మకు దాదాపు 400 దారపు పోగులు అవసరమైతే చిన్న బొమ్మకు 30 నుంచి 40 పోగులు అవసరం పడతాయి. ప్రస్తుతం 20 రంగుల్లో గొల్లభామ చీరలను రూపొందిస్తున్నారు. సాంప్రదాయ పద్ధతిలో గొల్లభామ చీరల తయారీ ఎంతో సంక్లిష్టమైన వ్యవహారం. వీటిని నేసేందుకు ఒక్కో మగ్గంపై ఒక్కో కార్మికుడు 15 రోజులు పనిచేయాల్సి ఉంటుంది. మగ్గంపై నేసిన దారాలకు రకరకాల రంగులద్ది ఎండబెడతారు. ఆ తర్వాత సాంచాలలో మగ్గంపైకి చేర్చి చీరలను నేస్తారు. సన్నటి దారులతో గొల్లభామ డిజైన్లు వేస్తారు. గుంత మగ్గాల మీద చేతితో డిజైన్ రూపొందించి దారంతో సాంచా తయారు చేస్తారు. ఈ విధానంలో వివిధ రంగుల దారాలు వాడటం, గొల్లభామ డిజైన్లలో మార్పులు తేవటం ఎంతో కష్టమైన పని. మిగతా వస్త్రాలతో పోలిస్తే వీటి నేతకు ఎక్కువ సమయం పడుతుంది. ఇంత కష్టం ఉండటంతో చేనేత కార్మికులు గొల్లభామ చీరల తయారీని వదిలేసి మామూలు వస్త్రాలను నేస్తున్నారు. కొంతమంది మాత్రమే వారసత్వంగా ఈ కళను బతికిస్తున్నారు. భౌగోళికంగా ఒక ప్రాంతానికి ప్రత్యేకమైన ఉత్పత్తులకు సంబంధించిన మేధోపరమైన హక్కుల పరిరక్షణ కోసం జిఐ ట్యాగ్ హోదాను కల్పిస్తారు. కేవలం సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లో మాత్రమే రూపొందే గొల్లభామ చీరలకు 2012లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది. దీంతో మరింత మంది చేనేత కార్మికులు వీటి తయారీపై ఆసక్తి చూపుతున్నారు. గొల్లభామ చీరలు ఎందరో ప్రముఖుల్ని ఆకట్టుకున్నాయి. మాజీ రాష్ట్రపతులు జ్ఞాని జైల్ సింగ్, శంకర్ దయాళ్ శర్మ ఈ చీరల గురించి తెలుసుకుని తమ కుటుంబాల్లోని మహిళల కోసం సిద్దిపేట నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్నారట. ఈ విషయాలను చేనేత కళాకారులు గర్వంగా గుర్తు చేసుకుంటారు. ఇక విభిన్న డిజైన్లలో లభిస్తున్నాయి ఈ చీరలు. 7 ఏళ్ల క్రితం అధునాతన జాకర్టు మగ్గాలు అందుబాటులోకి రావడంతో గొల్లభామ చీరలకు గత వైభవం వచ్చింది. అంతకు ముందు వీటి నేతకు ఫ్రేమ్ మగ్గాలను వినియోగించేవారు. దీని మీద 5.5 మీటర్ల చీర తయారీకి 15 రోజుల సమయం పట్టేది. ఇప్పుడు జాకర్టు మగ్గం మీద 2-3 రోజుల్లోనే చీరను నేస్తున్నారు. గతంతో పోలిస్తే విభిన్నమైన రంగులు, డిజైన్లలో రూపొందిస్తున్నారు గొల్లభామ చీరలు. తెలంగాణ నేతన్నల కళా నైపుణ్యానికి నిలువుటద్దం. కళాత్మకత, చేనేతల కలబూతకు నిదర్శనం గొల్లభామ చీరలు. నెత్తిన చల్లకుండా కుడి చేతిలో పెరుగు గురిగి, కాళ్లకు గజ్జెలు, నిండైన కొప్పుతో కళకళలాడే యాదవ మహిళల వైభవం. ఈ చీరల్లో ఇమిడిపోయి కనిపిస్తోంది. ఒగ్గు పోగును జత చేసి అద్భుతమైన డిజైన్లలో రూపొందించే గొల్లభామ చీరలంటే ప్రతి మగువ మనసు పడుతుంది. కళాత్మకత ఉట్టిపడే గొల్లభామ చీరల ప్రస్థానం 70 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. సిద్దిపేటకు చెందిన చేనేత కార్మికులు వీరబత్తిని సోమయ్య, రచ్చ నర్సయ్య కులవృత్తిపైనే ఆధారపడి జీవించేవారు. ఒకరోజు తమ ఇంటి ముందు నుంచి తల మీద పాలకుండ, చేతిలో పెరుగు కురిగి పట్టుకుని నడిచి వెళ్తున్న ఓ మహిళ నీడను చూసి వారిలో గొల్లభామ చీర ఆలోచన పురుడు పోసుకుంది. ఆ దృశ్యాన్ని నేత పని ద్వారా చీరల మీద చిత్రించాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా ఆలోచనలకు పదును పెట్టి గొల్లభామ చీరలను చేసేందుకు అవసరమైన ప్రత్యేక సాంచాను తయారు చేశారు. అలా ఆవిష్కృతమైన అద్భుతమే గొల్లభామ చీరగా ప్రసిద్ధి పొందింది. మొదట చీరలకు అవసరమయ్యే నూలుకు, డిజైన్ కు తగిన రంగులను అద్దుతారు. తర్వాత ఉండలుగా చుట్టి పడుగు, పేకలుగా జాకర్డు మగ్గం మీదకి ఎక్కిస్తారు. గొల్లభామ డిజైన్ కోసం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా చీరాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన గ్రాఫ్లను వాడతారు. కాలితో యంత్రాన్ని తొక్కుతూ చీరలు నేస్తారు. పెద్ద గొల్లభామ బొమ్మకు దాదాపు 400 దారపు పోగులు అవసరమైతే చిన్న బొమ్మకు 30 నుంచి 40 పోగులు అవసరం పడతాయి. ప్రస్తుతం 20 రంగుల్లో గొల్లభామ చీరలను రూపొందిస్తున్నారు. సాంప్రదాయ పద్ధతిలో గొల్లభామ చీరల తయారీ ఎంతో సంక్లిష్టమైన వ్యవహారం. వీటిని నేసేందుకు ఒక్కో మగ్గంపై ఒక్కో కార్మికుడు 15 రోజులు పనిచేయాల్సి ఉంటుంది.
మగ్గంపై నేసిన దారాలకు రకరకాల రంగులద్ది ఎండబెడతారు. ఆ తర్వాత సాంచాలలో మగ్గంపైకి చేర్చి చీరలను నేస్తారు. సన్నటి దారులతో గొల్లభామ డిజైన్లు వేస్తారు. గుంత మగ్గాల మీద చేతితో డిజైన్ రూపొందించి దారంతో సాంచా తయారు చేస్తారు. ఈ విధానంలో వివిధ రంగుల దారాలు వాడటం, గొల్లభామ డిజైన్లలో మార్పులు తేవటం ఎంతో కష్టమైన పని. మిగతా వస్త్రాలతో పోలిస్తే వీటి నేతకు ఎక్కువ సమయం పడుతుంది. ఇంత కష్టం ఉండటంతో చేనేత కార్మికులు గొల్లభామ చీరల తయారీని వదిలేసి మామూలు వస్త్రాలను నేస్తున్నారు. కొంతమంది మాత్రమే వారసత్వంగా ఈ కళను బతికిస్తున్నారు. భౌగోళికంగా ఒక ప్రాంతానికి ప్రత్యేకమైన ఉత్పత్తులకు సంబంధించిన మేధోపరమైన హక్కుల పరిరక్షణ కోసం జిఐ ట్యాగ్ హోదాను కల్పిస్తారు. కేవలం సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లో మాత్రమే రూపొందే గొల్లభామ చీరలకు 2012లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది. దీంతో మరింత మంది చేనేత కార్మికులు వీటి తయారీపై ఆసక్తి చూపుతున్నారు. గొల్లభామ చీరలు ఎందరో ప్రముఖుల్ని ఆకట్టుకున్నాయి. మాజీ రాష్ట్రపతులు జ్ఞాని జైల్ సింగ్, శంకర్ దయాళ్ శర్మ ఈ చీరల గురించి తెలుసుకుని తమ కుటుంబాల్లోని మహిళల కోసం సిద్దిపేట నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్నారట. ఈ విషయాలను చేనేత కళాకారులు గర్వంగా గుర్తు చేసుకుంటారు. ఇక విభిన్న డిజైన్లలో లభిస్తున్నాయి ఈ చీరలు. 7 ఏళ్ల క్రితం అధునాతన జాకర్ట్ మగ్గాలు అందుబాటులోకి రావడంతో గొల్లభామ చీరలకు గత వైభవం వచ్చింది. అంతకు ముందు వీటి నేతకు ఫ్రేమ్ మగ్గాలను వినియోగించేవారు. దీని మీద 5.5 మీటర్ల చీర తయారీకి 15 రోజుల సమయం పట్టేది. ఇప్పుడు జాకర్ట్ మగ్గం మీద 2-3 రోజుల్లోనే చీరను నేస్తున్నారు. గతంతో పోలిస్తే విభిన్నమైన రంగులు, డిజైన్లలో రూపొందిస్తున్నారు గొల్లభామ చీరలు. తెలంగాణ నేతన్నల కళా నైపుణ్యానికి నిలువుటద్దం. కళాత్మకత, చేనేతల కలబూతకు నిదర్శనం గొల్లభామ చీరలు. నెత్తిన చల్లకుండా కుడి చేతిలో పెరుగు గురిగి, కాళ్లకు గజ్జెలు, నిండైన కొప్పుతో కళకళలాడే యాదవ మహిళల వైభవం. ఈ చీరల్లో ఇమిడిపోయి కనిపిస్తోంది. ఒగ్గు పోగును జత చేసి అద్భుతమైన డిజైన్లలో రూపొందించే గొల్లభామ చీరలంటే ప్రతి మగువ మనసు పడుతుంది. కళాత్మకత ఉట్టిపడే గొల్లభామ చీరల ప్రస్థానం 70 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. సిద్దిపేటకు చెందిన చేనేత కార్మికులు వీరబత్తిని సోమయ్య, రచ్చ నర్సయ్య కులవృత్తిపైనే ఆధారపడి జీవించేవారు. ఒకరోజు తమ ఇంటి ముందు నుంచి తల మీద పాలకుండ, చేతిలో పెరుగు కురిగి పట్టుకుని నడిచి వెళ్తున్న ఓ మహిళ నీడను చూసి వారిలో గొల్లభామ చీర ఆలోచన పురుడు పోసుకుంది. ఆ దృశ్యాన్ని నేత పని ద్వారా చీరల మీద చిత్రించాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా ఆలోచనలకు పదును పెట్టి గొల్లభామ చీరలను చేసేందుకు అవసరమైన ప్రత్యేక సాంచాను తయారు చేశారు. అలా ఆవిష్కృతమైన అద్భుతమే గొల్లభామ చీరగా ప్రసిద్ధి పొందింది. మొదట చీరలకు అవసరమయ్యే నూలుకు, డిజైన్ కు తగిన రంగులను అద్దుతారు. తర్వాత ఉండలుగా చుట్టి పడుగు, పేకలుగా జాకర్డ్ మగ్గం మీదకి ఎక్కిస్తారు. గొల్లభామ డిజైన్ కోసం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా చీరాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన గ్రాఫ్లను వాడతారు. కాలితో యంత్రాన్ని తొక్కుతూ చీరలు నేస్తారు. పెద్ద గొల్లభామ బొమ్మకు దాదాపు 400 దారపు పోగులు అవసరమైతే చిన్న బొమ్మకు 30 నుంచి 40 పోగులు అవసరం పడతాయి. ప్రస్తుతం 20 రంగుల్లో గొల్లభామ చీరలను రూపొందిస్తున్నారు. సాంప్రదాయ పద్ధతిలో గొల్లభామ చీరల తయారీ ఎంతో సంక్లిష్టమైన వ్యవహారం. వీటిని నేసేందుకు ఒక్కో మగ్గంపై ఒక్కో కార్మికుడు 15 రోజులు పనిచేయాల్సి ఉంటుంది. మగ్గంపై నేసిన దారాలకు రకరకాల రంగులద్ది ఎండబెడతారు. ఆ తర్వాత సాంచాలలో మగ్గంపైకి చేర్చి చీరలను నేస్తారు. సన్నటి దారులతో గొల్లభామ డిజైన్లు వేస్తారు. గుంత మగ్గాల మీద చేతితో డిజైన్ రూపొందించి దారంతో సాంచా తయారు చేస్తారు. ఈ విధానంలో వివిధ రంగుల దారాలు వాడటం, గొల్లభామ డిజైన్లలో మార్పులు తేవటం ఎంతో కష్టమైన పని. మిగతా వస్త్రాలతో పోలిస్తే వీటి నేతకు ఎక్కువ సమయం పడుతుంది. ఇంత కష్టం ఉండటంతో చేనేత కార్మికులు గొల్లభామ చీరల తయారీని వదిలేసి మామూలు వస్త్రాలను నేస్తున్నారు. కొంతమంది మాత్రమే వారసత్వంగా ఈ కళను బతికిస్తున్నారు. భౌగోళికంగా ఒక ప్రాంతానికి ప్రత్యేకమైన ఉత్పత్తులకు సంబంధించిన మేధోపరమైన హక్కుల పరిరక్షణ కోసం జిఐ ట్యాగ్ హోదాను కల్పిస్తారు. కేవలం సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లో మాత్రమే రూపొందే గొల్లభామ చీరలకు 2012లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది. దీంతో మరింత మంది చేనేత కార్మికులు వీటి తయారీపై ఆసక్తి చూపుతున్నారు. గొల్లభామ చీరలు ఎందరో ప్రముఖుల్ని ఆకట్టుకున్నాయి. మాజీ రాష్ట్రపతులు జ్ఞాని జైల్ సింగ్, శంకర్ దయాళ్ శర్మ ఈ చీరల గురించి తెలుసుకుని తమ కుటుంబాల్లోని మహిళల కోసం సిద్దిపేట నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్నారట. ఈ విషయాలను చేనేత కళాకారులు గర్వంగా గుర్తు చేసుకుంటారు. ఇక విభిన్న డిజైన్లలో లభిస్తున్నాయి ఈ చీరలు. 7 ఏళ్ల క్రితం అధునాతన జాకర్ట్ మగ్గాలు అందుబాటులోకి రావడంతో గొల్లభామ చీరలకు గత వైభవం వచ్చింది. అంతకు ముందు వీటి నేతకు ఫ్రేమ్ మగ్గాలను వినియోగించేవారు. దీని మీద 5.5 మీటర్ల చీర తయారీకి 15 రోజుల సమయం పట్టేది. ఇప్పుడు జాకర్ట్ మగ్గం మీద 2-3 రోజుల్లోనే చీరను నేస్తున్నారు. గతంతో పోలిస్తే విభిన్నమైన రంగులు, డిజైన్లలో రూపొందిస్తున్నారు.